అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 5వ తేదీన సంకటహర చతుర్థి. ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ రోజు చేయవలసిన వ్రతం యొక్క పూజ నియమాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీన గురువారం నాడు అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ ఒక్కరోజు గణపతిని పూజిస్తే చాలు కోరిన కోరికలన్నీ నెరవేరి మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ వ్రతానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ అద్భుతమైన సంకటహర చతుర్థిని ఎవరూ వదులుకోకండి. సంకటహర చతుర్థి పూజా విధానం పాటించడానికి నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫిబ్రవరి 5వ తేదీ గురువారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ రోజున ఎవరైతే గణపతిని పూజించి ముడుపు కడతారో అలాంటి వారి కోరిక వెంటనే నెరవేరుతుందని స్వయంగా వినాయకుడే వరమిచ్చాడట. కాబట్టి ఈ రోజున ఉదయాన్నే స్త్రీలు నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకుని తలస్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే వ్రతం చేసేవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి వినాయకుడికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీరు ఎరుపు రంగు పూలతో వినాయకుడిని అలంకరించండి. గణపతి ఫోటో లేనివారు పసుపు గణపతిని తయారు చేసి పూజ చేయవచ్చు. ఎరుపు రంగు మందార పూలతో గణపతిని పూజిస్తే ఆ బొజ్జ గణపయ్య వెంటనే కరుణిస్తాడు. అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు వినాయకుడి పటానికి యాలకుల మాల వేయండి. ఒక పసుపు దారానికి 21 యాలకులను గుచ్చి ఆ యాలక మాలను గణపతి పటానికి వేయండి. అప్పుల బాధలు డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి ముడుపు కట్టాలి. మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. లేదా ఇత్తడి ప్రమిదలో అయినా సరే దీపారాధన చేసుకోండి. దీపపు ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరికె ఒకటి కాబట్టి 21 గరికె పూజలు తెచ్చుకుని మీ ఇంటి పూజ గదిలో పెట్టుకోండి. రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా గణపతి ముందు 2 దీపాలు వెలిగించి ముడుపు కట్టండి. గణపతి కట్టే ముడుపు చాలా శక్తి ఉంటుంది. ఈ విధంగా ముడుపు కట్టారంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో 3 గుప్పెల బియ్యం, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, 11 రూపాయి బిళ్ళలు వీటన్నిటినీ కూడా ఎర్రటి వస్త్రంలో కట్టి ఈ ముడుపుకు 3 ముళ్ళు వేయండి. ముడుపు కట్టేటప్పుడు మీ కోరికలన్నీ స్వామివారికి చెప్పుకోండి. ముడుపుకు కుంకుమ బొట్టు పెట్టి గణపతిని ఎదురుగా పెట్టుకోండి. ఇక నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాలు నివేదించండి. ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గన్ గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ తర్వాత గణపతికి హారతిని సమర్పించి ముడుపుకు కూడా హారతి సమర్పించి సంకటహర చతుర్థి వ్రత కథను చదివి 3 ప్రదక్షిణ చేసి తలపై అక్షింతలు వేసుకుని గణపతికి నమస్కారం చేసుకుని పూజను ముగించండి. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు గణపతికి కుడుములతో పాటు దానిమ్మ పండ్లను నివేదించండి. సంతానయోగం కలుగుతుంది. ఈ విధంగా ఉదయాన్నే గణపతికి దీపారాధన చేసి ముడుపు కట్టి ఆడవారు రోజంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేసేవారు పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. ఇక సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు మళ్ళా స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును తీయాలి. మీ కోరికలు మరోసారి గణపతికి చెప్పుకొని మీ ముడుపును విప్పి ఈ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నివేదించండి. ముడుపులో ఉన్న తాంబూలం వక్కలు తీసి ప్రసాదంగా స్వీకరించండి. అలాగే దక్షిణంగా పెట్టిన 11 రూపాయలు తీసి మీ బీరువాలో పెట్టుకోండి. స్వామివారికి నివేదించిన పరమాన్నాన్ని కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. తద్వారా మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాన్ని వెలిగించాలి. ఈ రోజున చంద్రుని చూస్తే అత్యంత శుభకరం. ఈ రోజున గణపతిని పూజించిన వారు తప్పనిసరిగా చంద్రుని చూసి చంద్రుడికి నమస్కారం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించండి. ఈ రోజు వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు చంద్రుడికి పాలతో ఆర్జ్యం సమర్పిస్తే వారి పేదరికం వెంటనే తొలగిపోతుందని ఆ వినాయకుడే వరమిచ్చాడట. కుటుంబ సౌఖ్యం కోసం మరియు పిల్లల భవిష్యత్ కోసం
ఈరోజు చంద్రుడికి ఆర్జన సమర్పించండి. గణపతిని పూజించి ముడుపు కట్టి సాయంత్రం ముడుపు విప్పి గణపతికి పరమాన్నం చేసి నమస్కారం చేసుకుంటే చాలు. ఇది చాలా చాలా సులభమైన శక్తివంతమైన వ్రతం. అయితే ఈ వ్రతాన్ని మేము చేయలేము, కానీ గణపతికి ఆశీర్వాదం కావాలనుకునేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరికమాల సమర్పించి దేవాలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. మీ స్తోమత బట్టి గణపతికి లడ్డూలు సమర్పించండి. ఇలా చేసినా సరే గణపతి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళ ఉంటుంది. కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా గణపతి పటానికి పెట్టిన కుంకుమను పాపిట్లో పెట్టుకోండి. దీర్ఘ సుమంగళి యోగంతో పాటు మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఒక చిన్న రాగి నాణాన్ని తెచ్చుకొని ఆ రాగి నాణ్యం అంటే గణపతి పాదాల దగ్గర పెట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే విపరీతమైన ధనాకర్షణ పెరిగి ఉన్న ఫలంగా డబ్బు కలిసి వస్తుంది. అలాగే రోజు రావి చెట్టుని పూజిస్తే చాలా మంచిది. అందులో గురువారం రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణ చేస్తే జాతక దోషాలు తొలగిపోయి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక ఈ రోజు తప్పనిసరిగా ఇంటి గుమ్మం బయట తడి కుంకుమతో స్వస్తి గుర్తు వేయండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులని తొలగిపోతాయి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా తులసిని పూజించాలి. తులసి కోటలో ఉన్న చిన్న దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకుంటే చాలు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈరోజు మట్టి వినాయకుని తెచ్చుకుని పూజించండి. ఆస్తుపాస్తులు బాగా కలిసి వస్తాయి. మీ ఇంటికి ఉన్న నరపీళ్లన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఆగిపోయిన ధనాన్ని త్వరగా పొందాలంటే ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి మందారాన్ని సమర్పించండి. మీ డబ్బు వెంటనే మీ ఇంటికి చేరుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు గణపతి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి గన్నేరు పూలను సమర్పించండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతూ ఉంటే రోజు తప్పనిసరిగా ఓం గణపతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. వివాహం ఆలస్యమవుతున్న వారు 21 పసుపు కుంకుమల దారాన్ని కట్టి గణపతి పటానికి వేసి పూజ చేయండి. వివాహ యోగం కలుగుతుంది. మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే గోవుకి ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి. ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. అలాగే జిల్లేడు మొక్కను పూజిస్తే చాలా మంచిది. జిల్లేడు మొక్కను వినాయకుడిని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్ళు పోసి ఆ చెట్టు దగ్గర ఉన్న మట్టిని బొట్టుగా పెట్టుకోండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బ్రాహ్మణులకి కేజీ బియ్యం దానం చేసి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. మీ పిల్లలకి చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ గురువారం రోజున పొరపాటును కూడా ఉప్పును కొనకండి. గురువారం ఉప్పును కొంటే అప్పు సమస్యలు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఈ విధంగా సంకట చతుర్థి నాడు గణపతిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.